या देरुद्रशिवादनोरघोरापापकाशिनी नमो मुकुंदा मुक्त निलया मूल विग्रह रूपिणी भवज्ञा व्योमकेशाय मंगलम् सूर्यचन्द्राग्निनेत्राय नमः कैलासवासिनिलयाय सांबाय सृष्टिस्थित्यन्तकारिणे पशवो वदन्ति साधो मन्त्रे सूर्युन्दुहान धेनुर्भाग उत्तरायण पुञ्जकाले हेमन्त ऋतवो शुभवातरः इन्दुवातरमिक्तानां शुभदितं देवता ब्रह्मः पुष्य बहुल त्रयोदशी महापर्वतन देवता श्रुतमये शुभनक्षत्र देवता कृतं गत्वेन अनुराधा नक्षत्र महापर्वता श्रुतमये शुभनक्षत्रे शुभयोगे शुभकरणीये पुंगरविशेषण विशिष्टायां शुभदिनौ श्रीमन्महागणाधिदेवता ब्रह्मः अस्य श्रीदेवता कृपस्यानां श्रीमान् श्रीमान् शुभेकञ्च हरिष्ये ओम శ్రీమన్మహాగణాధిదేవతాభ్యో నమః. జలంలో మాత్రమే ప్రతి నెలలో వచ్చేటువంటి రెండు త్రయోదశులు అంటే పౌర్ణమిగా వచ్చేటువంటి త్రయోదశి అలాగే అమావాస్య ముందుగా వచ్చేటువంటి త్రయోదశి ఈ రెండు త్రయోదశులు కూడా చాలా విశేషమైనటువంటి నెలలు. అలాగే ఈ త్రయోదశి యొక్క సమయంలో శివారాధన అలాగే ఈ యొక్క నందీశ్వర స్వామి వారి యొక్క అభిషేకం చేసుకోవడం వల్ల ఫలితం ఏమిటంటే ఈ మధ్య చాకంటి కోటేశ్వరరావు గారు గరిపాటి నరసింహరావు గారు ఇటువంటి పెద్దవారందరూ కూడా మనందరికీ కూడా చెప్పబడి ఉన్నారు. ఏమిటంటే దాంట్లో విషయం ఏమిటంటే మనం ఏదైనా ఒక కార్యం కానీ ఏదైనా ఒక విషయం కానీ లేదా ఏ ఇతరత్ర మేము ఈ కార్యక్రమం మొదలు పెడుతున్నామండి లేదా ఏదైనా ఆరోగ్య సమస్య అయినప్పటికీ కూడా ఎన్ని చోట్లకి తిరిగినప్పటికీ కూడా ఫలితం దొరకట్లేదు, మాకు ఈ పని అనుకున్న పని నెరవేరట్లేదు, లేదా వివాహ ప్రతిబంధకాలు కావచ్చు లేదా అబ్బాయి విద్య ఉద్యోగం ఏదైనా ఏ ఇతర కార్యక్రమాల్లో ఆటంకాలు ఏర్పడి చివరికి ఏది కూడా పరిష్కారం దొరకనటువంటి సమయంలో ఈ యొక్క మాస శివరాత్రి రోజున ఉదయం ఆల్రెడీ ఈశ్వరుడికి అభిషేకం అయిపోతుంది కాబట్టి ప్రదోష కాలంలో అంటే ఈ సమయంలో ఈ యొక్క నందీశ్వరుడికి స్వామివారికి ఎదురుగా ఉన్నటువంటి నందీశ్వరుడికి అభిషేకం చేసుకోవడం వలన మనకి కలిగేటువంటి మీకు ఇందాక చెప్పినట్టు విధంగా సర్వ కార్యములన్నీ కూడా అతి శీఘ్రమే మనకి ముందుకు వెళ్తాయి అన్నమాట. ఆ కార్యక్రమాలన్నీ కూడా దిగ్విజయం చేయబడతాయి. అలాగే అసలు నందికి యొక్క ఇంత విశిష్టత ఏమిటంటే అలనాలుడు అనేటువంటి ఒక మహామునికి పుట్టినటువంటి యొక్క నందీశ్వరుడి యొక్క అనుగ్రహంతో ఆ నందీశ్వరుడి యొక్క ఓం నం గణానాన్త్వా గణపతికం హవామహే కవిం కవీనాం ఉపవస్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆన శృణ్వన్నోతమిత్రేణ సాధనం శ్రీమహాగణాధిపతయే నమః. శ్రీగురుభ్యో నమః. హరి ఓం. అయం ముహూర్తః సుముహూర్తవస్తు. నమః. హరి ఓం. గణానాన్త్వా గణపతికం హవామహే కవిం కవీనాం ఉపవస్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆన శృణ్వన్నోతమిత్రేణ సాధనం దిశ్యాం 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 దిహి యాదే రుద్రశివాధనోరఘోరాపాపఘాతినీ అయానత్తను వాసంతమయా గిరిజం నమో మరణాచరేశ్వరాయ నమః. ఓం మరణాచరేశ్వరాయ నమః. అవిదో దిక్షుః పితాతః త్రతో వైశాఖం ఏడైమహి అసవ్యో వదర్పదనీలగ్రీవో విలోలతః కుదయనం జోపాద సమృతహార్యః కుదయనం విశ్వాభూతాని సదృష్టో నమః. ఓం శ్రీవల్లభాయ నమః. ఓం కట్వాంగనే నమః. ఓం కట్వాంగనే నమః. ఓం లింగాయ నమః. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం త్రయం సంప్రదేభ్యో నమస్కారాయ నమః శంభవే నమః యోభవే నమః శంకరాయ నమః యస్కరాయ నమః శివాయ చ
ఏనేర్ద్రాజివాదనోరఘోరాపాపఘాసినీ తయా నస్తను వాసంతమయాగిరిశం స్వాభిజాగతి ప్రణమామి సదా శివలింగం ప్రణమామి సదా శివలింగం ప్రణమామి సదా శివలింగం లింగాష్టకమిదం పుణ్యం యపటే శివ సన్నిధౌ శివలోకమాప్నోతి శివేన సమోదతే బ్రహ్మమూలాలింగం సర్వసముద్భవకారణలింగం అష్టదరిద్ర వినాశకలింగం శంభుమీశాననీడే స్వయం ప్రభాతే నరశ్మూలపానే పటే స్తోత్రరత్నం త్రిధాప్యరత్నం. ఓం కవర్ధినే నమః ఓం నీలలోహితాయ నమః ఓం శంకరాయ నమః ఓం స్థూలపారణే నమః ఓం కల్పాంగినే నమః ఓం విష్ణువల్లభాయ నమః ఓం శివపిష్టాయ నమః ఓం అంబికానాథాయ నమః ఓం శ్రీకంఠాయ నమః ఓం భక్తవత్సలాయ నమః ఓం నందీశ్వరవాహనాయ నమః ఓం ప్రపదగణాధిసేవితాయ నమః నిత్య సర్వానందవత్తరాయ నందీశ్వర స్వామి దేవత త్రయోదశి ప్రదోషకాల అభిషేక ఫల దర్శన ఆగ్గుణ్యార్థం మమ సకల జన్మ జన్మాంతర సాహిత్య దోష నివారణార్థం సర్వకార్య సిద్ధ్యర్థం శ్రీ మహాదేవత అనుగ్రహ సిద్ధ్యర్థం నందీశ్వర స్వామి దేవత సంతృప్త్యర్థం పుష్పార్చనం సమర్పయామి. మీరు కూడా హర హర మహాదేవ అనుకుంటూ చప్పట్లు కొడుతూ ఉండాలి. Kanan.